విభజించి పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజలకు మత కలహాలను రెచ్చగొట్టి హిందువులను వేరుగా, క్రిస్టియన్ వేరుగా, ముస్లింలు వేరుగా విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ భాషా అభిప్రాయపడ్డారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిలానీ భాషా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఈ దేశంలో చూస్తున్న పరిణామాలు గమనిస్తే ఈ దేశంలో మత కలహాలు రెచ్చగొట్టి ముస్లిమ్స్ను వేరుగా, హిందువులను వేరుగా, క్రిస్టియన్స్ను వేరుగా విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయ్యా మేమంతా అన్నదమ్ములుగా ఉంటాము, మేమంతా కలిసిమెలిసిగా ఉంటాము అంటే చూడలేక ఎన్నికల్లో ఓటు బ్యాంకుని కొల్లగొట్టే విధంగా ముస్లిమ్స్ మీద మేము అరాచకాలు చేస్తున్నాము అంటే హిందూ సోదరులంతా ఏకమవుతారు. మాకు 100 కోట్ల హిందువుల ఓట్లు మాత్రమే కావాలి, మాకు దళిత సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిం సోదరుల ఓటు బ్యాంకుతో అవసరం లేదు, వాళ్ళు ఉండేది మైనార్టీసు, తక్కువ శాతం మంది ఉన్నారు అనే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, పరిణామాలు చూస్తూ ఉంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు అప్రదతా భావంతో మాకేం జరుగుతుందో, మా దేవాలయాలు ఏమవుతాయో, మా మసీదులు ఏమవుతాయో, మా చర్చిలకు ఎటువంటి రక్షణ లేదే, దీని వెనుక ప్రజలందరూ ఆలోచన చేసే విధంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు. ఇది గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన తర్వాత కూడా ముస్లిం సోదరుల మధ్యలోనే కూటమి ప్రభుత్వం కొంతమంది ముస్లిమ్స్తో వక్ఫ్ బోర్డు బిల్లుకి ఫేవర్గా మాట్లాడిస్తున్నారు. కొంతమంది ముస్లిం సోదరులు వైఎస్ఆర్సీపీ నుంచి ద్వంద్వ వైఖరిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు మాత్రమే వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేపట్టడం, నిరసనలు చేపట్టడం చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పార్లమెంట్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయించి రాజ్యసభలో మాత్రం వాళ్ళకు ఫేవర్గా ఓటేస్తారా? అంటే లోక్సభలో మీకు ఎలాగూ శాతం ఉంది కదా, పర్సంటేజ్ ఉంది, మా అవసరం లేదు అని లోపాయి గారు ఒప్పందం చేసుకొని రాజ్యసభలో మీకు తక్కువ సంఖ్య ఉంది కాబట్టి మేము మీకు హెల్ప్ చేస్తాము, మా మీద కేసులు లేకుండా చేయండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడే కూటమి ప్రభుత్వం మా వాళ్ళని డైలీ ఒకరిని జైలుకు పంపిస్తున్నారు, మా మనుగడ కష్టమైంది ఆంధ్ర రాష్ట్రంలో, మా మీద మీరు జాలి తలచండి అని ఇండైరెక్ట్గా మెసేజ్ పంపుతున్నారా బీజేపీ వాళ్ళకు భయపడి? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత నీచమైన పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది? దయచేసి మారండి. ముస్లిమ్స్ అంతా ఒకటే ఈ దేశంలో, ఎవరన్నా కూడా వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎవరో మీకు అనుకూలంగా మీరిచ్చే పదవులకు ఆశపడో, మీరిచ్చే డబ్బుకు ఆశపడో కొంతమంది మీకు ఫేవర్గా మాట్లాడిండొచ్చు, కానీ ఏ ముస్లిం సోదరు కూడా హర్షించడు ఇటువంటి ఎన్ఆర్సీ అయితేనేమి, సిఏ అయితేనేమి, యూనిఫామ్ సివిల్ కోడ్ అయితేనేమి, ట్రిపుల్ తలాక్ అయితేనేమి, ఆర్టికల్ 370 అయితేనేమి, ఈరోజు జరుగుతున్న వక్ఫ్ బోర్డు బిల్ అయితేనేమి. మాకు ఈ దేశ సంపదను కొల్లగొట్టే విధంగా మీ ప్రయత్నాలు చేస్తూ అందులో మీరు 1% 2% ప్రజలకు ఎర్రలేస్తూ ₹2 కిలో బియ్యం అని, అమ్మ ఒడి అని, రైతు బంధు అని, నిరుద్యోగ సమస్య గురించి ఆలోచించకుండా, మహిళలకు ఉపాధి అవకాశాలు లేకుండా, బిజినెస్లు డెవలప్ కాకుండా, జీడిపి తగ్గిపోతుండే దాని గురించి ఆలోచించకుండా ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు సమస్యల గురించి. దేని గురించి ఆలోచించకుండా మమ్మల్ని మసీదుల చుట్టూ,
చర్చిల చుట్టూ దేవాలయాల చుట్టూ మా మైండ్ను డైవర్ట్ చేసుకుంటా పాలిటిక్స్ చేయడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా అడుగుతున్నాం. క్షమించదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ ద్వంద్వ వైఖరిని విడనాడి మీరు ముస్లిం సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటారో క్లియర్గా చెప్పండి. దయచేసి ఈ ద్వంద్వ వైఖరి వదలండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. అందరు రండిగా పోరాడదాం. ముస్లిం సోదరులు అయితేనేమి, క్రిస్టియన్ సోదరులు అయితేనేమి, హిందూ సోదరులు అయితేనేమి, మేమంతా ఒకటే. మేమంతా కలిసి పోరాడతాం. ఎంతవరకైనా ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మేము మా ఆస్తులను, ఒగ్బోర్డు ఆస్తులను కాపాడే దిశగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశానికి హిందువులు, క్రైస్తవులు, ముస్లిం సోదరులు, జైనులు ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో మహాత్మా గాంధీ అడుగుజాడులను నడిచి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.